అతడి వయస్సు 25 ఏళ్లు. అతడి అమేయ ప్రతిభ అతన్ని యంగెస్ట్ బిలియనీర్ని చేసింది. ఆ ప్రతిభ అతన్ని గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించిన ప్రపంచ ప్రసిద్ధ యువకులలో ఒకరిగా నిలబెట్టింది. జనరేటివ్ ఏఐ ప్రపంచంలో అమన్ సాంగర్ పేరును ప్రపంచానికి సుపరిచితం అయ్యేలా చేసింది. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు లేకుండానే ఇన్నోవేటివ్ థాట్స్తో బిలియనీర్ అయినటువంటి అమన్ సాంగర్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు నేటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయం. ముందుగా ఓ పక్కా ప్లాన్ లేకున్నా తనలోని సాంకేతిక అంశాలపై ఆసక్తే తనను ఆ స్థానానికి చేర్చిందని చెప్తున్నటువంటి అమేయ్ సాంగర్ సక్సెస్ జర్నీ మీకోసం. నా భవిష్యత్ చిత్రపటం ఇలా ఉండాలని అమన్ ఎప్పుడూ కూడా ప్లాన్ చేసుకోలేదు. అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారుల్లోకి తీసుకెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలోని ప్రపంచ ప్రముఖుడిని చేసిందని అంటున్నారు 25 ఏళ్లకే యంగెస్ట్ బిలియనీర్ అమన్ సాంగర్. పోటీలో మన ముందున్నటువంటి వ్యక్తిని చూసి భయపడొద్దు, వెనక్కి తగ్గద్దు. మనకంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. పోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చని అంటున్నాడు అమర్ సాంగర్. ఇక ఓ బాటసారి మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒక చోట ఆగిపోదు, నాన్ స్టాప్గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారుల్లో ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాంటి ఒక బాటసారే అమన్ సాంగర్. వీడియో గేమ్స్ కంటే ఎక్కువగా కోడింగ్ అంటే అతడికి చాలా ఇష్టం. ఆ ఇష్టం అతన్ని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్ వ్యాలీ వరకు తీసుకెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. అయితే ఇప్పుడు యువ ప్రపంచంలో ఇది హాట్ టాపిక్. వెబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వెబ్ కోడింగ్కు సంబంధించి ఏఐ టూల్ కర్సర్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్ 25 ఏళ్ల వయసులోనే బిలియనీర్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్లలో అమన్ సాంగర్ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ప్రపంచ ప్రసిద్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. జనరేటివ్ ఏఐ ప్రపంచంలో అమన్ సాంగర్ అనేది సుపరిచిత పేరుగా మారిపోయింది. ఎనిస్పియర్ సహ వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్ ఒకరు. అయితే 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ మొదలుపెట్టిన అమన్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు. ఇక ఫాస్ట్ రైజింగ్ ఏఐ టూల్గా పేరు తెచ్చుకున్నటువంటి కర్సర్ అనేది ఎనిస్పియర్ కంపెనీ సృష్టి. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తనకు పరిచయం అయినటువంటి మైకేల్ ట్రూయెల్, సుయాలే, ఆర్విడ్ మార్క్లతో కలిసి ఎనిస్పియర్ ప్రారంభించాడు అమన్. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్గా ఎనిస్పియర్ పేరు తెచ్చుకుంది. అమన్, మైకేల్ ట్రూయెల్లు నియో స్కాలర్స్గా ఎంపికయ్యారు. అయితే సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి యువతరాన్ని సిలికాన్ వ్యాలీలో ఫౌండర్స్, ఇన్వెస్టర్లకు పరిచయం చేసే కార్యక్రమే నియో స్కాలర్స్. ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ సాఫీగా సాగింది. మొదట్లో ఎనిస్పియర్ బృందం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్కు సంబంధించి ఏఐ టూల్ను రూపొందించింది. ఆ తర్వాత దాన్ని మార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. ఇదే ఆ కంపెనీ రూపురేఖలను మార్చేసింది. ఈ నిర్ణయమే కర్సర్ను రూపొందించడానికి కారణమైంది. ఈ ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వెబ్ కోడింగ్ అనేటువంటి ఐడియాను పరిచయం చేసింది కర్సర్. వెబ్ కోడింగ్ ద్వారా డెవలపర్స్ న్యాచురల్ లాంగ్వేజ్ మోడల్స్ను ఉపయోగించి కోడ్కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్ చేయొచ్చు. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వెబ్ కోడింగ్ ఎంపికైంది. ఇక తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఎనిస్పియర్ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో-ఫౌండర్స్ బిలియనీర్లుగా మారారు. ఆసక్తి ఉన్నదే చేస్తే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుందని ఈ బిలియనీర్ సక్సెస్ స్టోరీ చెబుతోంది.